వైసీపీ దారుణ పరాభవం చవిచూసి పట్టుమని 15 రోజులు కాలేదు. ఇంకా ఎవరి లెక్కల్లో వాళ్ళున్నారు. కానీ అక్కడ మాత్రం ఆ సంగతి పక్కన పెట్టి నువ్వా నేనా సై అంటున్నారు ఇద్దరు మాజీ మంత్రులు. ఆధిపత్యం కోసం కయ్యానికి కాలు దూవుతున్నారు. ఓడిపోయిన నేతలిద్దరూ ఒక్క అడుగు కూడా తగ్గకపోవడంతో వర్గపోరు ఊపిరిపోసుకుంటోంది. ఓటమిలో కూడా పట్టు కోసం తహతహలాడేస్తున్న ఆ మాజీ మినిస్టర్స్ ఎవరు? ఏదో అసెంబ్లీ సెగ్మెంట్. లెట్స్ వాచ్. పార్టీ చరిత్రలో అతిపెద్ద ఓటమి తాలూకు నిర్వేదం నుంచి వైసీపీ నాయకులు ఇంకా బయటకు రాలేదు. ఎక్కడికక్కడ వివిధ కోణాల్లో పొలిటికల్ పోస్ట్ మార్టంలు అంతర్మథనాలు జరుగుతున్నాయి. కానీ శ్రీ సత్యసాయి జిల్లాలో మాత్రం పరిస్థితి కాస్త తేడాగా ఉందట. జరిగిందేదో జరిగిపోయింది, ఇక దాని గురించి ఎందుకంటూ పెనుగొండ నియోజకవర్గం మీద పట్టు కోసం అప్పుడే సిగబట్లు మొదలు పెట్టారట సీనియర్స్. పార్టీ ఓడిపోయి పట్టుమని 15 రోజులు కాలేదు. అప్పుడే పెనుగొండలో ఆధిపత్య పోరు మొదలవడం చూసి వీళ్ళని ఏమనాలంటూ ద్వితీయ శ్రేణి నాయకులే తలలు బాదుకుంటున్నట్టు తెలుస్తోంది. అసలు ఇంత దారుణమైన ఓటమిలో కూడా ఒక నియోజకవర్గం కోసం ఇద్దరు మాజీ మంత్రులు ఎందుకు పట్టుబడుతున్నారు? అసలు అక్కడ ఏముంది అంటే కారణాలు బలంగానే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. పెనుగొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మొదటి నుంచి ఉన్నారు మాజీ మంత్రి శంకర్ నారాయణ. 3 ఏళ్ల పాటు జగన్ కేబినెట్ లో ఉన్నారాయన. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న సెగ్మెంట్ ని వైసీపీకి బలంగా మార్చడంలో శంకర్ నారాయణ పాత్ర ఉందని పార్టీ పెద్దలు కూడా నమ్ముతారని అంటారు. కానీ ఎమ్మెల్యేగా గెలిచాక సొంత పార్టీలోనే ఆయన మీద వ్యతిరేకత మొదలైంది. దీంతో తాజా ఎన్నికలకు ముందు ఆయన్ని తప్పించి అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని ఆదేశించారు జగన్. అధినేత మాట ప్రకారం అక్కడ పోటీ చేసి భారీ ఓటమి చూశారు శంకర్ నారాయణ. ఇక కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఉషశ్రీ చరణ్ కూడా 2 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. ఆమె మీద అక్కడ తీవ్ర వ్యతిరేకత ఉండడంతో నియోజకవర్గాన్ని మార్చి పెనుగొండకు పంపారు. ఉషశ్రీ చరణ్ ఇక్కడ కొత్త అయినప్పటికీ 3 నెలల పాటు విస్తృతంగా తిరిగి కొంత పట్టు సాధించారు. అయితే తెలుగుదేశం పార్టీ వేవ్ అలాగే ప్రస్తుత మంత్రి కురుబ సవిత బలంగా ఉండడంతో ఉషశ్రీ కూడా దారుణమైన ఓటమిని మూటగట్టుకున్నారు. సరే, ఇద్దరూ ఓడిపోయారు కాబట్టి ఇక ఎవరి దారి వారు చూసుకుంటారని భావించారు అంతా. కానీ ఆ అంచనాలు తల్లకిందులై సీన్ రివర్స్ లో నడుస్తోంది. అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన శంకర్ నారాయణ తిరిగి తన సొంత నియోజకవర్గమైన పెనుగొండలో పట్టు కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక్కడే తన రాజకీయ భవిష్యత్తు చూసుకోవాలని ఫిక్స్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. అదే టైంలో కళ్యాణదుర్గం నుంచి వచ్చిన ఉషశ్రీ చరణ్ వెనక్కి వెళ్లడానికి సుముఖంగా లేరట. ఆమె కూడా పెనుగొండలోనే తన భవిష్యత్తు చూసుకోవాలని డిసైడ్ అయినట్టు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు నేతలు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ స్థానిక నాయకులను కలుస్తున్నారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఇటు శంకర్ నారాయణ అటు ఉషశ్రీ చరణ్ ఇద్దరూ తిరుగుతూ ఉండడంతో ఎవరి వెనుక నడవాలో అర్థం కాక కింద మీద పడుతోందట క్యాడర్. ఇది నా నియోజకవర్గం అంటే నాదంటూ కోల్డ్ వార్ మొదలుపెట్టిన మాజీ మంత్రులు ఇద్దరూ వర్గాలకు ఆజ్యం పోస్తున్నారు. ఉషశ్రీ చరణ్ ఒక అడుగు ముందుకేసి నేనే ఇన్ఛార్జ్ అంటూ క్యాడర్కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట. శంకర్ నారాయణ మాత్రం ఆమె తన సొంత నియోజకవర్గానికి వెళ్తేనే బాగుంటుందంటూ సన్నిహితుల దగ్గర చెబుతున్నట్టు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం కళ్యాణదుర్గం ఇన్ఛార్జిగా ఉన్న తలారి రంగయ్యే ఇక ముందు కూడా కొనసాగుతారని చెబుతున్నాయి అక్కడ వైసీపీ శ్రేణులు. మొత్తం మీద ఇద్దరు మాజీ మంత్రుల్లో ఎవరు పెనుగొండ నుంచి వెనక్కు తగ్గేలా కనిపించకపోవడంతో ఇదెక్కడ గొడవరా బాబు అని మొత్తుకుంటోందట స్థానిక వైసీపీ క్యాడర్. పనితీరు బాగాలేదని ఎన్నికలకు ముందు నియోజకవర్గాలు మార్చిన చోట్లలో ఇలాంటి సమస్యలే ఎదురవుతున్నాయని అంటున్నాయి వైసీపీ వర్గాలు. ముందు ముందు ఇలాంటి సమస్యలు మరిన్నొస్తాయన్న అంచనాలు పెరుగుతున్నాయి. పార్టీ అధిష్టానం ముందే మేల్కుంటే సమస్యలు తప్పవన్నది పొలిటికల్ పరిశీలకుల మాట.